హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్న టిక్ ద రైట్ ఆన్సర్ చూసాం కదా పిల్లలు. సో ఈరోజు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూద్దాం రండి నాన్న. వేర్ డిడ్ ద సాపర్డ్ బాయ్స్ టేక్ దేర్ కౌస్ టు గ్రేజ్? అంటే ఆ సాపర్డ్ బాయ్స్ ఆ కౌస్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ద సాపర్డ్ బాయ్స్ టుక్ దేర్ కౌస్ టు గ్రేజ్. చూడన్న, ద సాపర్డ్ బాయ్స్ టేక్ అని ఉంది కదా, టుక్ దేర్ కౌస్ టు గ్రేస్. ఇక్కడ వరకు క్వశ్చన్లోనే ఉందన్న. ఇన్ ద పాస్చర్ ల్యాండ్ అంటే పాస్చర్ ల్యాండ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పిల్లలు. ఒక ఓపెన్ ఏరియాలో ఎక్కడైతే మనము పశువులు కాస్తారో దాన్ని మనం ఏమంటాము? దాన్ని పాస్చర్ ల్యాండ్ అంటాము. సో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకున్నానా. సెకండ్ క్వశ్చన్ చూడండి. వై డిడ్ ద సాపర్డ్ బాయ్ డూ ఆఫ్టర్ సిట్టింగ్ ఆన్ ద మౌండ్? వాట్ డిడ్ సాపర్డ్ బాయ్ డూ? సాపర్డ్ బాయ్ ఏం చేశాడు ఆ మౌండ్ మీద కూర్చున్న తర్వాత? ద సాపర్డ్ బాయ్ డెలివర్డ్. చూడండి, డెలివర్డ్ జడ్జ్మెంట్. ద సాపర్డ్ బాయ్ అనేది క్వశ్చన్లోనే ఉంది. డూ ఆఫ్టర్, డూ అనే ప్లేస్లో మీరు ఏం రాయాలి అంటే డెలివర్డ్ జడ్జ్మెంట్స్ ఆఫ్టర్ సిట్టింగ్ ఆన్ ద మౌండ్. రిమైనింగ్ అంతా క్వశ్చన్లోనే ఉంది నాన్న. సో మీరు ఏంటి, డెలివర్డ్ జడ్జ్మెంట్ ఒకటి చదివితే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్లో ఏం చేశాడు? జడ్జ్మెంట్ని అందరికీ కూడా పంచాడు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడనా. వాట్ డిడ్ ద సెకండ్ ఏంజల్ సే? ద సెకండ్ ఏంజల్ సెడ్, ఇఫ్ యూ నెవర్ విష్ టు ఓన్ రిచెస్ నాట్ బిలాంగింగ్ టు యూ, యూ మే సిట్ ఇట్. సెకండ్ ఏంజల్ ఏం చెప్పిందనా? నువ్వు నీ డబ్బులు కన్నా ఎవరి దాని మీదైనా ఆశ పడకుండా ఉంటే నువ్వు కూర్చోవచ్చు అని సెకండ్ ఏంజల్ చెప్పింది కదా. సో అదే నేర్చుకుంటున్నాం నాన్న. ద సెకండ్ ఏంజల్ సెడ్, ఇఫ్ యూ నెవర్ విష్ టు ఓన్ రిచెస్ ఆన్ బిలాంగింగ్ టు యూ, యు మే సిట్. అంటే ఏంటి? నువ్వు ఎక్కడైతే ధనవంతులు వేరే వాళ్ళ ధనం గురించి ఆలోచించకుండా నువ్వు స్వతహాగా ఉన్నావో అప్పుడు కూర్చోవచ్చు అని చెప్పి ఈ సెకండ్ ఏంజల్ చెప్పిందన్న. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హూ టుక్ ద జడ్జ్మెంట్ సీట్ అవే? ద లాస్ట్ ఏంజల్ టుక్ ద జడ్జ్మెంట్ సీట్ అవే. చూడనా, ద లాస్ట్ ఏంజల్ టుక్ ద జడ్జ్మెంట్ సీట్ అవే అనేది మొత్తం క్వశ్చన్లోనే ఉంది. మీకు ఎటో వచ్చి ఫోర్త్ క్వశ్చన్ అనేది సమ్వాట్ కొంచెం పెద్దగా ఉంది నాన్న. మీరు 4 క్వశ్చన్స్ ఇచ్చాను అని కంగారు పడొద్దు. మీరు రైటింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మీకు చాలా ఈజీనా. మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ద పాస్చర్ ల్యాండ్ అనే వర్డ్ని మీరు ఆల్రెడీ మీనింగ్స్లో నేర్చుకున్నారు కాబట్టి మీకు ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. నెక్స్ట్ చూడనా, సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి డెలివర్డ్ జడ్జ్మెంట్స్ ఏంటన్నా? డెలివర్డ్ జడ్జ్మెంట్స్. థర్డ్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం దానికి బ్రేక్ ఇచ్చి ఈ రోజుకి ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం రండి నాన్న. సెకండ్ ఏంజల్ ఏమని చెప్పింది? ఇఫ్ యూ నెవర్ విష్ టు ఓన్ రిచెస్ నాట్ బిలాంగింగ్ టు యూ, యూ మే సిట్ అని చెప్పడం జరిగింది. సో ఇది సమ్వాట్ పెద్దదేం కాదని ఒక లైనే ఉంది. కాకపోతే ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఇది కొంచెం పెద్దగా ఉంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హూ టుక్ ద జడ్జ్మెంట్ సీట్ అవే? ఎవరు తీసుకెళ్ళిపోయారు? లాస్ట్లో ఉన్న ఏంజలే కదా. సో ద లాస్ట్ ఏంజల్. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు నీట్గా నోట్స్లో రాసి మీరు వచ్చేంతవరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.